దొందు దొందే అంటే ఏమిటి? దొందు దొందే అన్నది ఒక తెలుగు సామెత. ఇద్దరు వ్యక్తులు సిమిలర్గా బిహేవ్ చేసినా, ఇద్దరి క్యారెక్టర్లు సిమిలర్గా ఉన్నా దొందు దొందే అని చెప్తుంటారు. ఇంతకీ ఈ సామెత ఎలా పుట్టింది అన్నదే ఈ వీడియో. ఒక ఊర్లో ఒక అబ్బాయికి నత్తుంది. నత్తి ఆ అబ్బాయికి పెళ్లి చేయాల్సి వచ్చింది. నత్తి ఉంటే పేరు పెడతారు. మీ అబ్బాయికి నత్తుంది అంటారు కదా. అందుకని ఆ అబ్బాయికి నత్తి ఉంది అన్న సంగతి పెద్దవాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళకి చెప్పలేదు. దరిద్రానికి ఆ అమ్మాయికి కూడా నత్తి ఉంది, ఆ అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఈ అబ్బాయి తరపు వాళ్ళకి ఆ అమ్మాయికి నత్తి ఉంది అన్న సంగతి బయటికి చెప్పలేదు. అంతా మాట్లాడుకున్నారు, తాంబూలాలు పంచుకున్నారు. పెళ్లి తంతు కూడా జరిగిపోయింది. ఇంతవరకు ఇప్పట్లో లాగా అప్పుడు మాట్లాడుకోవడాలు లేవు. తొలి రోజు రాత్రి మాత్రమే మాట్లాడుకోవాలి. ఇద్దరు ముఖం అప్పుడు మాత్రమే చూసుకోవాలి. కట్ చేస్తే పెళ్లిలో ఒక ఊరేగింపు జరుగుతుంది. అలా వీధుల వెంట వెళ్ళాలి. పల్లకి మీద తీసుకెళ్తున్నారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. పల్లకిని ఓ నలుగురు మోస్తున్నారు. పల్లకి అటువైపు ఇటువైపు లెఫ్ట్ రైట్ కర్టెన్స్ ఉంటాయి. ఆ కర్టెన్స్ పైకెత్తి చూస్తే మొత్తం కనిపిస్తుంది. గాలి బాగా వీస్తుంది అన్న ఉద్దేశంతో పెళ్లి కూతురు ఆ కర్టన్ని లెఫ్ట్ సైడ్ పైకెత్తి చూస్తూ ఉంది. చెట్లు చేమలు అన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ ఉంది. సడన్గా ఆమెకి ఓ చింత చెట్టుకి చింతకాయలు చింత పూలు బాగా పచ్చగా కనిపించాయి. ఆమె ఆక్రోశం తట్టుకోలేక తింతతెత్తుకు చింతపూలు ఎంత దానున్నాయో అని అనింది. అప్పుడు నత్తి బయటపడింది. ఈ పెళ్లి కొడుకు కూడా నత్తివాడే కదా. అప్పుడు ఆ పెళ్లి కొడుకు కూడా అవును చింతతూలు ఎంత దాదున్నాయో అన్నాడు. అప్పుడు పల్లకి మోసే వాళ్ళకి అర్థమైపోయింది ఇద్దరికి నత్తి ఉంది అని. ఆ పల్లకి మోసే వాళ్ళు అన్నారు దొందు దొందే అని. ఇలా సామెత పుట్టిందనమాట. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.